హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆధునిక ఆవర్తన పట్టిక పితామహుడు ఎవరు? జవాబు హెన్రీ మోస్లే. నెక్స్ట్, మొదటి ఆవర్తన పట్టికను రూపొందించింది ఎవరు? జవాబు డిమిత్రీ మెండలేవ్. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన నియమం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పరమాణు సంఖ్య. నెక్స్ట్, మెండలీవ్ ఆవర్తన నియమం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పరమాణు ద్రవ్యరాశి. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో మొత్తం గ్రూపులు ఎన్ని? జవాబు 18. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో మొత్తం పీరియడ్లు ఎన్ని? జవాబు 7. నెక్స్ట్, ప్రస్తుతం ఆవర్తన పట్టికలో ఉన్న మొత్తం మూలకాల సంఖ్య ఎంత? జవాబు 118. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో ప్రకృతి సిద్ధంగా లభించే మూలకాలు ఎన్ని? జవాబు 94. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో కృత్రిమంగా తయారు చేసిన మూలకాలు ఎన్ని? జవాబు 24. నెక్స్ట్, ట్రయాడ్స్ నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు డోబరైనర్. నెక్స్ట్, అష్టక నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు న్యూలాండ్స్. నెక్స్ట్, డోబరైనర్ త్రికానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. జవాబు లిథియం, సోడియం, పొటాషియం. నెక్స్ట్, న్యూలాండ్స్ అష్టక నియమం ఏ మూలకం వరకు మాత్రమే వర్తిస్తుంది? జవాబు కాల్షియం. నెక్స్ట్, మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఖాళీగా వదిలిన అల్యూమినియం ప్రస్తుతం పేరు ఏమిటి? జవాబు గాలియం. నెక్స్ట్, బోరాన్ ప్రస్తుత పేరు ఏమిటి? జవాబు స్కాండియం. నెక్స్ట్, సిలికాన్ ప్రస్తుత పేరు ఏమిటి? జవాబు జెర్మేనియం. నెక్స్ట్, మెండలీవ్ పట్టికను ప్రచురించినప్పుడు అందులోని మూలకాల సంఖ్య ఎంత? జవాబు 63. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికను ఏ బ్లాకులుగా విభజించారు? జవాబు SPDF బ్లాకులు. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో మొత్తం లోహాల సంఖ్య ఎంత? జవాబు 91. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో మొత్తం అలోహాల సంఖ్య ఎంత? జవాబు 20. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో మొత్తం అర్ధలోహాల సంఖ్య ఎంత? జవాబు 7. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది? జవాబు పాదరసం. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక అలోహం ఏది? జవాబు బ్రోమిన్. నెక్స్ట్, అరచేతిలో ఉంచితే కరిగిపోయే లోహాలు ఏవి? జవాబు గాలియం, సీసియం. నెక్స్ట్, కత్తితో సులభంగా కోయగలిగే అత్యంత మెత్తని లోహాలు ఏవి? జవాబు సోడియం, పొటాషియం. నెక్స్ట్, అత్యంత తేలికైన లోహం ఏది? జవాబు లిథియం. నెక్స్ట్, అత్యంత బరువైన లోహం ఏది? జవాబు ఓస్మియం. నెక్స్ట్, భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం ఏది? జవాబు అల్యూమినియం. నెక్స్ట్, భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం ఏది? జవాబు ఆక్సిజన్. నెక్స్ట్, విశ్వంలో అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? జవాబు నైట్రోజన్. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది? జవాబు ఆక్సిజన్. నెక్స్ట్, విద్యుత్ వాహకత అత్యధికంగా గల లోహం ఏది? జవాబు వెండి. నెక్స్ట్, అలోహమైనప్పటికీ విద్యుత్తును ప్రసరింపజేసేది ఏది? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, అత్యంత కఠినమైన సహజ సిద్ధ పదార్థం ఏది? జవాబు వజ్రం. నెక్స్ట్, సిలికాన్, జెర్మేనియంలు ఏ రకానికి చెందినవి? జవాబు అర్ధలోహాలు. నెక్స్ట్, 1వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు? జవాబు క్షారలోహాలు. నెక్స్ట్, 2వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు? జవాబు క్షార మృత్తిక లోహాలు. నెక్స్ట్, 3 నుండి 12 గ్రూపు మూలకాలను ఏమంటారు? జవాబు పరివర్తన మూలకాలు. నెక్స్ట్, 11వ గ్రూపు మూలకాలకు గల ప్రత్యేక పేరు ఏమిటి? జవాబు నాణ్యాల లోహాలు. నెక్స్ట్, 16వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు? జవాబు శాల్కోజన్లు. నెక్స్ట్, 17వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు? జవాబు హాలోజన్లు. నెక్స్ట్ 18వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు?
జవాబు జడవాయువులు. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో ఏ గ్రూపు మూలకాల సంయోగ సామర్థ్యం 0? జవాబు 18వ గ్రూపు. నెక్స్ట్ ఏ బ్లాకు మూలకాలను అంతర పరివర్తన మూలకాలు అంటారు? జవాబు F బ్లాక్ మూలకాలు. నెక్స్ట్ లాంథనైడ్లు ఏ పరమాణు సంఖ్య నుండి ప్రారంభమవుతాయి? జవాబు 58 నుండి 71 వరకు. నెక్స్ట్ ఆక్టినైడ్లు ఏ పరమాణు సంఖ్య నుండి ప్రారంభమవుతాయి? జవాబు 90 నుండి 103 వరకు. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో అత్యంత చిన్న పీరియడ్ ఏది? జవాబు 1వ పీరియడ్. నెక్స్ట్ 2వ మరియు 3వ పీరియడ్లలో ఉండే మూలకాల సంఖ్య ఎంత? జవాబు 8 మూలకాలు చొప్పున. నెక్స్ట్ అత్యంత పెద్ద పీరియడ్ ఏది? జవాబు 6వ పీరియడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.